వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించి మరిన్ని విశేషాలు మనతో పాటు పంచుకోవడానికి మన ముందు ఉన్నారు. సో మేడం గారు మీరు అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఆఫ్టర్ లాంగ్ టైం. అవునండి. సో మార్కెట్ డల్గా ఉందని చెప్పి మీరు ముందుకు రావట్లేదా, లేకుంటే? అలా లేదండి, మేము కూడా కొత్త కొత్త వెంచర్స్ ఆపర్చునిటీస్ వెతుకుంటూ కొత్త కొత్త ప్రాజెక్ట్స్లోకి ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాను అంతే. ముందుగా మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, చాలామంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. సో మీరు ఇచ్చే సలహాలతో కూడా చాలామంది లబ్ధి కూడా జరిగింది. సో మీరు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులు కూడా మీరు ఏం చెప్తారు? నేను అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళతో నేను ఒకటే చెప్పదలుచుకుంటానంటే అంటే జస్ట్ నాట్ ఫాలోయింగ్ ద ట్రెండ్, ఫాలో ద ట్రేడ్ మార్క్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అంటే ఈ ఇండస్ట్రీ ఎలా ముందుకెళ్తుంది అనేది మనం 100% స్టడీ చేసుకొని దాన్ని ఫాలో అవ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే కొంతమందిని ఫాలో చేస్తారు, కొన్ని ఛానల్స్ని ఫాలో చేస్తారు, కొన్ని న్యూస్ లెటర్స్ని ఫాలో చేస్తారు, కొంతమంది బ్లాగ్స్ని చదువుతారు, కొంతమంది న్యూస్ పేపర్స్ని ఫాలో అవుతారు. అది కాకుండా ఎగ్జాక్ట్లీ అన్ని క్లబ్ చేసుకొని ఒక ప్లాట్ఫామ్లో పెట్టేసుకొని ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మనం కరెక్ట్గా విజువలైజ్ చేసి దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. అప్పుడే మనము ఏంటంటే ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, ఫ్రెండ్ సర్కిల్స్ ఉన్నాయి ప్లస్ మన సర్కిల్స్లో చాలామంది అడ్వైజర్స్ ఉంటారు. సో మనం ఇవందరినీ ఫాలో చేస్తాము. సో అలా కాకుండా అన్నీ ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక టేబుల్ మీద ఇలా విస్తారంగా పెట్టుకొని ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, వీళ్ళు చెప్పింది ఎలా ఉంది, వీళ్ళకి ఎంత ప్రాఫిట్స్ వచ్చినాయి, సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ ఏం చెప్తుంది, అన్నీ పెట్టేసుకొని ఒక స్క్రీనింగ్ చేసుకోవాలండి. సో మీరు అన్నారు సోషల్ మీడియా డిజిటల్ మార్కెట్, ఇందులో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. అవునండి. అన్ని రంగాల్లో ఉన్నట్టు ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద కూడా ఈ డిజిటల్ మీడియా ఎఫెక్ట్ అనేది ఎంతో కొంత చూపిస్తుంది. అంటే నిజం తెలిసేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తున్నట్టు ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగితే దాన్ని పెద్ద భూతద్దంలో చూపిస్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మీరు? అంటే డిజిటల్ మీడియా రియల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? డిజిటల్ మీడియా ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి ఇప్పుడు. ఎందుకంటే జనాలకి ఒక చిన్న విషయం తెలియాలన్నా కూడా ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ డిజిటల్ మీడియా. ముందు ఏంటంటే మనం బ్రష్ చేసుకొని ఒక కప్ కాఫీ తాగేసి న్యూస్ పేపర్ పట్టుకొని ఒక గంట కూర్చొని న్యూస్ పేపర్ చదివేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ ఒక 1 అవర్ అనేది ఎవరి దగ్గర లేదు. సో ఎప్పుడు గ్యాప్స్ వస్తే అప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయటము, ఇన్స్టా ఓపెన్ చేయటము, లేదంటే ఎనీ అదర్ సోర్స్ అవి ఓపెన్ చేసుకొని మ్యాటర్స్ అంటే జనరల్ థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అనేది మనం చూసుకుంటాము. సో మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ వెరీ మచ్ హై ఆన్ పీపుల్ నౌ. ఓకే, అది ఆథెంటికేటెడ్ ఛానలా కాదా అని కూడా చూసుకోరు. ఏదో యూట్యూబ్లో చూసారా, ఓకే దట్ ఈస్ పర్ఫెక్ట్ అనేటట్టు. కానీ దేర్ ఆర్ ఆథెంటికేషన్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఆల్సో. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్ ఆథెంటికేటెడ్ అంటే వాళ్ళు ఇచ్చే సమాచారం కరెక్ట్గా ఉంటుంది. అలాంటి ఛానల్స్ని ఫాలో అవ్వండి, అక్కడ మీకు జెన్యూనిటీ అయితే కనపడుతుంది. అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరికి నచ్చింది వాళ్ళు, చేతిలో ఫోన్ ఉంది, నెట్ ఉంది, ఎవరికి నచ్చింది వాళ్ళు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటున్నారు. పబ్లిక్ కూడా కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎవరు ఎక్స్పర్టు, ఎవరు ఇక్కడ ష్యూరిటీ ఎవరు అనేది కూడా అక్కడ తెలిసే పరిస్థితి కనపడలేదు. ఇలాంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు నాకు జ్వరం వచ్చినప్పుడు నేను గూగుల్ చేసుకోవచ్చు మెడిసిన్స్ టు బి యూస్డ్ వెన్ ఐ హ్యావ్ ఫీవర్ అనేసి, అది ఒక 2-3 మెడిసిన్స్ రెఫర్ చేస్తుంది. అది కాకుండా నాకు జ్వరం వచ్చినప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్స్ కూడా ఉంటుంది, దాన్ని బట్టి కూడా నేను మెడిసిన్స్ తీసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ యూఆర్ డూయింగ్, లేదంటే మీకు ఎలాంటి సర్వీస్ కావాలి అనేది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు గూగుల్ రీసెర్చ్ చేసి ఏదైతే కరెక్ట్ చెప్తుందో దాన్ని ఫాలో అవుతారు. కానీ ఇఫ్ యూ ఆస్క్ పీపుల్ లైక్ అస్, ఒక అడ్వైస్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఏది చేసినా కూడా, అది డాక్టర్ విషయంలో ఉండొచ్చు. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడిని స్కూల్కి పంపించాలి అంటే చుట్టుపక్కల ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, అన్ని స్కూల్స్కి వెళ్ళి మీరు చూసి వస్తారు, దాని తర్వాతనే మీరు ఫైనలైజ్ చేస్తారు. సో సిమిలర్లీ ఒక ప్రాపర్టీ అనేది కొనాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఒక అడ్వైస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను, మీరు అన్నారు ఎవరికి పడితే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అని. ఇప్పుడు ఐఎమ్ ఏ బిల్డర్, ఓకే ఐఎమ్ ఏ బిల్డర్, ఐఎమ్ అన్ అడ్వైజర్, నేను చాలా ప్లాట్ఫామ్స్ మీద ఉన్నాను. కానీ ఇప్పుడు నా కంపెనీ నేను ప్రమోట్ చేసుకుంటా, ఎందుకంటే నాకు సేల్స్ కావాలి కాబట్టి. కానీ నేను ప్రమోట్ చేసే ప్రోడక్ట్ కరెక్టా కాదా అనేది మీరు ఒక 10 మందితో మాట్లాడితేనే మీకు తెలుస్తుంది. అక్కడ మార్కెట్ ఉందా, అక్కడ మార్కెట్ లేదా, వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా అనేసి మీరు మీ సైడ్ నుంచి మీరు రెఫర్ చేసుకోవాలి. సో అక్కడ ఎవరిని రెఫర్ చేసుకుంటారు? యూ నీడ్ అన్ అడ్వైజర్ లైక్ ఎ డాక్టర్ వెన్ యూ ఫాల్ సిక్. ఒక ప్రాపర్టీ కన్సల్టేషన్
కోసం ఒక అడ్వైజర్ దగ్గర మీరు 100% మీరు అది రెఫరెన్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు అక్కడ చాలా లాభాలు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా స్కామ్స్ కూడా బయటకు వచ్చినాయి. ఓకే, సో ఆ ఇండివిజువల్ ప్రమోషన్స్ని మనం గుడ్డిగా నమ్మేసుకుంటే డెఫినెట్లీ ఎవరైనా కూడా ఎక్కడో ఒక చోట అయితే స్లిప్ అవుతారు. దట్ ఈస్ 100% షూర్ అండి. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ అది పర్ఫెక్ట్ అని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే అప్డేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఇండస్ట్రీలో అప్గ్రేడేషన్ ఉంది. అందులో ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ బిగ్ వాస్ట్ ప్లాట్ఫామ్. అక్కడ ముందు మనకి ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కున్నామా, ఒక షాప్ కొనుక్కున్నామా అంటే అయిపోయేది. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇట్స్ ఫస్ట్ థింగ్ ఇట్స్ వెరీ ప్రైసీ. ఇన్వెస్ట్మెంట్ చిన్న అమౌంట్తో కాదు, మన లైఫ్ టైం సేవింగ్స్ మనం రియల్ ఎస్టేట్లో పెడుతున్నాము. సో అది అక్కడ చాలా క్యాచీగా, చాలా చూజీగా ఉండాలి. మనం పెట్టే డబ్బులు కరెక్టా కాదా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇవాళ ఒక యాడ్ వస్తుంది, రేపు ఇంకో యాడ్ వస్తుంది. కానీ రియాలిటీగా అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది చాలా మీరు ఇవాల్యుయేట్ చేస్తేనే అది ప్రాక్టికలీ పాసిబుల్లా కాదా అనేది తెలుస్తుంది. సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల మార్కెట్ మీద ఎంతో కొంత ప్రభావం చూపించింది. కాస్త మార్కెట్ డౌన్ అవడానికి కూడా ఈ సోషల్ మీడియా ఒక ప్రధాన కారణం అంటే మీరేమంటారు? ఎస్ అండి, ఎందుకంటే సోషల్ మీడియాలో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఓకే, కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోతున్నారు ఎస్ కస్టమర్స్. ఎస్, సో ఇంకొక సైడ్ నుంచి వాళ్ళు ఇచ్చే అడ్వైజెస్ కరెక్టా కాదా అని కూడా మనం ఆథెంటికేషన్ తీసుకోకుండా 10 మంది సోషల్ మీడియాలో మార్కెట్ ఈజ్ డౌన్ అంటే 11th పర్సన్ ఈజ్ ఆల్సో సేయింగ్ ద సేమ్ థింగ్. కానీ ఈ విషయంలో ఏమవుతుందంటే మార్కెట్ డౌన్ అని ఏదైతే ఈ 5-6 years నుంచి జనాలు మార్కెట్ డౌన్ వెయిట్ అండ్ వాచ్ అని ఎప్పుడైతే వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చున్నారో మార్కెట్ మన చేతిలో నుంచి వెళ్ళిపోయింది. ఓకే, 2 years బ్యాక్ మనకి ఏదైతే మర్సర్స్ సర్వేలో హైదరాబాద్ ఎఫోర్డబిలిటీ కింద చూపెట్టిందో ఇప్పుడు వచ్చే రీసెంట్ సర్వేస్లో హైదరాబాద్ ఇస్ నాట్ ఎఫోర్డబుల్ అని ఆల్రెడీ రీసెర్చర్స్ ఆర్ సేయింగ్. అంటే ఏంటి, అక్కడ పడిపోతుంది ఇంకా పడుతుంది అని ఆశతో కూర్చున్న వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ చేతిలో ఇప్పుడు ఏమీ కొనలేరు వాళ్ళు. 2 years బ్యాక్ నేను ఏదో ఫ్లాట్ చూసింటాను ప్రెస్టీజ్లోనో లేదంటే నానక్రామ్గూడలోనో మై హోమ్లోనో ఎక్కడో. ఆ రోజు వాళ్ళు 10,000 చెప్పారండి. అది అసలు 10,000కి వర్తే కాదు. మార్కెట్ లేదు కదా, ఒక్క 6 months ఆగండి, అది మీకు 7,000కి 8,000కి వస్తుందని ఎవరో ఒకళ్ళు అడ్వైస్ ఇచ్చింటారు. కానీ అది అయ్యిందా? అవ్వలేదు. అప్పుడున్న 10,000 ఇప్పుడు 16,000 అయ్యింది. సో అడ్వైజర్స్ మీరు కరెక్ట్ ప్లేస్ కరెక్ట్ పర్సన్ దగ్గర మీరు తీసుకోలేదనుకోండి, యూ విల్ నాట్ ఎండ్ అప్ బయింగ్ ఎనీ ప్రోడక్ట్. ఊటీకి పరిమితం అయ్యారా? ఏంటండి, ఊటీకి పరిమితం అయ్యారా? లేదండి, ఊటీతో పాటు ఇప్పుడు కొత్తగా కూడా ఒక ప్లాట్ఫామ్ తయారు చేసాము. ఇట్స్ యాక్చువల్లీ ప్రాప్టెక్ కంపెనీ అనమాట. అంటే ఫస్ట్ ఆల్ సర్వీసెస్ వన్ ప్లాట్ఫామ్. ఎస్ అండి, హైదరాబాద్లో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ ప్లాట్ఫామ్. మీకు ప్రతి సర్వీస్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ప్రతి సర్వీస్ ఒక్క ప్లాట్ఫామ్లో మీకు అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర చాలామంది వస్తారు లీగల్ టెక్నికల్ దానికోసం, ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి కోసము. సో ఇంకోటి మాకు ఆల్రెడీ ఎన్ఆర్ఐ సర్వీసెస్ మేము ఇస్తున్నాం. అంటే ఎన్ఆర్ఐ కస్టమర్స్కి వాళ్ళ ప్రాపర్టీస్ని మేము ఇక్కడ సేఫ్ గార్డ్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు మేమేమనుకున్నామంటే ఇది ఒఫీషియల్గా ఒక అప్లికేషన్ లాగా తయారు చేయాలి అని. అండ్ ద నేమ్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ ఈస్ హైదరాబాద్ కనెక్ట్. అంటే హైదరాబాద్లో మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎనీ కనెక్ట్ A to Z మీకు మా దగ్గర దొరుకుతుంది. దానికి సంబంధించి మనం సపరేట్ ఒక వీడియో చేద్దాం. డన్ అండి. మనం మార్కెట్ గురించి డిస్కషన్. ఎస్. సో ఏంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు వరకు జరిగిన మార్కెట్ ఏంటి, ఇంకా జరగబోయే మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. జరగబోయేది ఏం జరుగుతుంది అనేది కూడా ఒక అంచనాకు వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? హైదరాబాద్ మార్కెట్ అనేది ఇట్స్ ఎ స్పాంటానియస్ మార్కెట్ అండి. అంటే ఇట్స్ వెరీ క్విక్. మీరు ఇట్లా కళ్ళు మూసేసి తెరిసేలోపు సో మెనీ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్. లాస్ట్ 10 years మనం ఏంటంటే గత గవర్నమెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ బాగా చేశారు, సో మార్కెట్ బూమ్ అయిపోయింది అనేసి. ఒక రకంగా చూస్తే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది మార్కెట్ మీద. తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు జనాలు మళ్ళీ చాలా చల్లబడిపోయారు. ఓకే, ప్రైసెస్ తగ్గుతుంది, ఎందుకంటే మనకి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ ఆ స్పీడ్లో అయితే లేవు. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ దాని జరిగేది ఏ గవర్నమెంట్లోనైనా. హైదరాబాద్ ఇప్పుడు ఒక ఆటో పైలట్ మోడ్లో ఉంది. సో ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ మన డెవలప్మెంట్ మీద అయితే పడదండి. సో హైదరాబాద్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ వెరీ స్మూత్ అండ్ వెరీ ఒక మంచి ఒక జెట్ స్పీడ్లో హైదరాబాద్ టేక్ ఆఫ్ అయితే చేసింది. టేక్ ఓవర్ చేసి ఇట్స్ ఆల్రెడీ మూవింగ్. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీస్ అంటే బిగ్ సిటీస్లో టౌన్స్లో ఉన్న ప్రాపర్టీస్ ఎఫోర్డబిలిటీ కింద లేదు.
అంటే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్, ఒక ఐటీ ఎంప్లాయీ ఉండొచ్చు, లేదంటే ఒక చిన్న నార్మల్ కంపెనీలో పనిచేసే తనకి ఇప్పుడు ఒక ఫ్లాట్ కొనాలన్నా, ఒక విలా కొనాలన్నా హైదరాబాద్ సిటీ లిమిట్స్లో అయితే హీ కెనాట్ బై. ఇప్పుడు ఏమున్నా కూడా హీ హ్యాస్ టు గో అవుట్స్కర్ట్స్. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యువేషన్లో హైదరాబాద్లో మీకు ఎక్కడ చూసినా ప్రైసెస్ ఆర్ వెరీ హై. ఎస్ఎఫ్టీ ప్రైసెస్ ఆర్ రియల్లీ వెరీ హై. మొన్న ఒక ప్లాట్ వచ్చింది నానక్రామ్గూడకి దగ్గరలో, మాకు అది అమ్మి పెట్టమన్నారు. 2 లక్షలు చెప్పారు గజం. 2 లక్షలు. దేర్ వాజ్ ఎ టైమ్ 10 years బ్యాక్ ఆ ఏరియాస్లో 30-40,000 per square yard ఉండే. దీనికన్నా ముందు మీరు కేపీహెచ్పిలో 3 లక్షల రూపాయలు ఏదో అని చెప్పి కూడా పెద్ద ఎస్, అది కూడా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను లక్ష్మణ్ గారు. ఎవ్రీ డీకేడ్ అంటే ఎవ్రీ 10 yearsకి మనం ఒక నెక్స్ట్ లెవెల్ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకుంటూ జనాలు ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే ఈ ఐటీ రెవల్యూషన్ అని అనుకున్నామో లాస్ట్ 10-20 డీకేడ్స్లో, ఇప్పుడు ఐటీ రెవల్యూషన్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రెవల్యూషన్ ఈజ్ గోయింగ్ టు కమ్ అప్. సో ఇఫ్ ఐ టెల్ యూ ఇన్ అన్ ఎగ్జాంపుల్, మనమంతా చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఇల్లులు, ఇండిపెండెంట్ హౌసెస్, అప్పట్లో అపార్ట్మెంట్స్ అంటే 2 floor 3 floorలు. ఓకే, మీరు ఎప్పుడు 5-6 floors అపార్ట్మెంట్ మీ స్మాల్ వెన్ యూ వర్ ఎ కిడ్ మీరు చూసి ఉండరు. ఓకే, అదే మీరు స్కూలింగ్ కాలేజ్ టైంకి మీరు 5 floors 6 floors అపార్ట్మెంట్స్ చూసుంటారు. లిఫ్ట్ అనేది కూడా అప్పుడే చూసుంటారు మీరు. వెన్ యూ వర్ ఎ కిడ్ యూ వుడ్ హావ్ నెవర్ సీన్ ఎ లిఫ్ట్. నా లైఫ్లో అయితే నేను చూడలేదు, నా స్కూలింగ్స్లో కానీ ఎప్పుడు నేను ఒక లిఫ్ట్ కూడా చూడలేదు. కానీ వెన్ ఐ ఫినిష్ మై 10th 11th వచ్చినప్పుడు లిఫ్ట్స్ ఉన్న అపార్ట్మెంట్స్ చూసాము. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఫ్రెండ్స్ అపార్ట్మెంట్స్లో ఉంటున్నాము అంటే లిఫ్ట్ చూడడానికి వెళ్ళేవాళ్ళం, అంటే ఇది ఎలా ఫంక్షన్ అవుతుంది అని. సో దట్ ఒక డీకేడ్ నుంచి ఇంకో డీకేడ్కి వెళ్ళినప్పుడు లివింగ్ స్టైల్స్లో కూడా డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఇంకొక డీకేడ్ తర్వాత ఏమైంది, చిన్న చిన్న గేటెడ్ కమ్యూనిటీస్ ఫామ్ అయినాయి. ఇంకో డీకేడ్ తర్వాత పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ తయారైనాయి. ఇప్పుడు మనం చూసేది ఏంటి, పెద్ద పెద్ద హై రైజ్లు, స్కై స్కేపర్స్. ఓకే, ఇప్పుడు మన ముందు ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ విచ్ ఈస్ ఎ సెజ్. ఓకే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీరు వెళ్తే మీకు హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయి, మీకు హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి అక్కడ. ఓకే, థియేటర్స్ ఉన్నాయి, ఈటరీస్ ఉన్నాయి. ఓకే, సో అదొక మంచి ఒక టౌన్షిప్ లాగా తయారైంది. ఫ్యూచర్ జనరేషన్ కూడా నెక్స్ట్ ఒక 1 decade మీరు చూస్తే ఇంటగ్రేటెడ్ టౌన్షిప్స్ మీకు తయారైతాయి. అంటే ఒక టౌన్షిప్ అది 100 acres ఉండొచ్చు, 200 acres ఉండొచ్చు, లేదంటే 50 acres ఉండొచ్చు. అదే టౌన్షిప్లో ఉండడానికి జనాలకి ఇల్లు ఉంటుంది, వర్క్ చేసుకోవడానికి వర్క్ స్పేస్ ఉంటుంది, మాల్స్, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ అదే టౌన్షిప్స్లో ఫామ్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఈజ్ గోయింగ్ టు బీ ఇంటగ్రేటెడ్ టౌన్షిప్స్. ఇంకా నెక్స్ట్ జనరేషన్లో మీరు వెళ్ళి నేను ఇండిపెండెంట్గా ఇలా ఉంటాను అంటే ఇట్ మే నాట్ బీ పాసిబుల్. ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటుంది, మీకు బేసిక్ ఎమ్యూనిటీస్ మీకు దొరకదు. సో దిస్ ట్రెండ్ ఈస్ గోయింగ్ టు కమ్ నౌ నెక్స్ట్. ఇప్పటి వరకు చిన్న ప్రాజెక్టులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ హైదరాబాద్లో 50% to 60% స్మాల్ బిల్డర్స్ వాష్ ఆఫ్ అయిపోయారండి. ఇప్పుడు స్టేబుల్గా ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఉన్న బిల్డర్స్ తప్ప చిన్న బిల్డర్స్ అయితే ఇప్పుడు మనకి మార్కెట్లో లేరు. ఒకప్పుడు ట్రెండ్ ఉండేది, ఒక ల్యాండ్ అగ్రిమెంట్ చేసుకోవటము, బోర్డ్ వేసేసుకోవటం, ప్రీ లాంచ్లో అమ్ముకోవటం, కట్టటము, వెళ్ళిపోవటం అనేది. కానీ ఇప్పుడు అలాంటి ట్రెండ్ అయితే లేదు. ఓకే, 2 days బ్యాక్ వెన్ ఐ వెంట్ ఫర్ ఎ మీటింగ్, ఒక ఏజెంట్ కలిసాడు నన్ను అక్కడ. అండ్ హీ టోల్డ్ మీ దట్ మేడం మై బోత్ బడా ఆద్మీ హూమ్ ఐ ఆమ్ ద వన్ హూ ఇస్ ప్రొక్యూరింగ్ ల్యాండ్ ఫర్ ప్రెస్టీజ్ అనేసి. నాకు నిజం చెప్పాలంటే నవ్వు వచ్చింది. ఎందుకంటే పెద్ద బిల్డర్స్, బ్రాండెడ్ బిల్డర్స్ ఎవరు ఇప్పుడు ఇండివిజువల్ ల్యాండ్స్ కొనట్లేరండి. దే ఆర్ బయింగ్ ల్యాండ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆప్షన్స్. ఓకే, గవర్నమెంట్ ఎప్పుడైతే ఆప్షన్స్ వేస్తారో దాంట్లో బల్క్లో కొనుక్కుంటున్నారు తప్ప ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండెడ్ బిల్డర్స్కి కొనడానికి దేర్ ఇస్ నో క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్. అసలు ఏ ప్రాపర్టీ ఇండివిజువల్ పేరు మీద ఉన్నా ఏదో ఒక లిటిగేషన్ అయితే ఆ ప్రాపర్టీ మీద ఉంది. లేనివన్నీ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి, లేదంటే డెవలప్మెంట్ అయినాయి, ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. సో గోయింగ్ ఫర్దర్ ఇంకా బ్రాండెడ్ బిల్డర్స్ అంతా క్యాష్ రిచ్ బిల్డర్స్ వాళ్ళు గవర్నమెంట్ ఆప్షన్స్లో ల్యాండ్స్ కొంటారు. ఎందుకంటే దట్ ఈస్ 100% క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, దాంట్లో పడతారు. ఓకే, సో ద ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ కార్పొరేట్ లెవెల్ రియల్ ఎస్టేట్. సో చిన్న ప్లేయర్స్ అంతా ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ నుంచి స్లోలీ దే ఆర్ గెటింగ్ వాష్డ్ ఆఫ్. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ దూరం చేస్తున్నట్లుగా. మిడిల్ క్లాస్ పీపుల్ దూరం చేసుకున్నట్టు కాదండి, వాళ్ళకు ఒక టైం ఉండింది. ఏదైనా సిటీ గ్రోయింగ్ స్టేజ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే, అండర్ కన్స్ట్రక్షన్లో మనం ప్రాపర్టీ కొంటే కొంచెం తక్కువ వస్తుందని మనమే అంటాము.
సిమిలర్లీ ఒక సిటీ కూడా గ్రో అవుతా ఉంటే ఆ టైంలో మనం ఇన్వెస్ట్ సిటీ చేసుకోవాలి. గ్రో అవుతుంది కానీ ఇక్కడ మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్కమ్ కూడా గ్రో అవ్వాలి కదా మేడం. అవ్వదండి. ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఎఫర్ట్ చేయాలంటే మనకి అక్కడ ఆ బడ్జెట్లో రావాలి కదా అక్కడ. ఇప్పుడు ఇంకా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉన్న ఆప్షన్ ఈజ్ అవుట్స్కర్ట్స్లో ల్యాండ్స్ కొనుక్కోవటం. ఓకే, అవుట్స్కర్ట్స్లో ల్యాండ్స్ కొనుక్కుంటే వాళ్ళు రేపు ఫ్యూచర్లో ఏమైనా కట్టుకోవడానికి కానీ లేదంటే దాన్ని వేరే రకంగా ట్రేడింగ్ చేసుకోవడానికి యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చి హైదరాబాద్లో ఫ్లాట్స్ కొనాలన్నా విలాస్ కొనాలన్నా ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దేర్ రేంజ్ అండి. ఒక విలా ప్రైస్ చూస్తే మినిమం ఈ స్టార్టింగ్ ఫ్రమ్ 7 crores నుంచి 20-25 crores వరకు ఉంది ఒక విలా. ఓకే, సో వేర్ డస్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎఫోర్డ్ దిస్? సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉండిందండి ఒక టైం. ఓకే, లాస్ట్ 10 yearsలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కుడ్ హ్యావ్ ఎఫోర్డెడ్. ఎందుకంటే మోకిలా, తెల్లాపూర్, మనకి వాట్ ఈస్ దట్ కొల్లూరు, ఈ ఏరియాస్ అంతా యాక్చువల్లీ ఒక టైంలో టార్గెటెడ్ కస్టమర్స్ వేర్ మిడిల్ క్లాస్ పీపుల్. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక మాట చెప్పింది, మనం రీసెంట్గా నేను కూడా చూసాను, హెచ్ఎండిఏ పరిధి కూడా పెంచడం, దాంతోపాటు కొన్ని ప్లేసెస్ బాగా డెవలప్ చేసేసి మిడిల్ క్లాస్ పీపుల్ సొంత ఇంటి కళ నెరవేర్చడానికి ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి మంచి రాయితీలు కూడా ఇస్తానని చెప్పి కూడా రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా నేను చదువుతున్నాను. అవునండి, కానీ అది ఏది ఉన్నా కూడా అవుట్స్కర్ట్స్లోనే ఉంటుంది. హైదరాబాద్ సిటీ లోపల అయితే మనకు అంత స్పేస్ లేదు. ఓకే, సో ఏమున్నా కూడా సిటీ అవుట్స్కర్ట్స్ టువర్డ్స్ RRR ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ORR కనెక్టివిటీ అయితే మనకి 100% ఫిల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎక్స్పాన్షన్ మీకు RRR ఉంది. సో ఇప్పుడు ఏ హౌసింగ్ స్కీమ్స్ కింద గవర్నమెంట్ ఎలాంటి ప్రజలకు అనుకూలంగా ఏది ఇచ్చినా కూడా అదంతా మీకు సిటీ అవుట్స్కర్ట్స్లోనే ఉంటుంది. ఉన్నటి వరకు 50-60 kilometers అనుకున్నాం, కానీ ఇప్పుడు 100 kilometers అండ్ అబోవ్ అయ్యింది. ప్లాట్స్ తక్కువ రేట్స్కి డెవలప్ చేసేస్తాం అంటున్నారు, సాధ్యమయ్యే పనేనా? అది అవ్వదండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అవుట్స్కర్ట్స్లో గవర్నమెంట్ దగ్గర అంత ల్యాండ్స్ అయితే లేవు, వాళ్ళు కూడా పూల్ చేసుకోవాల్సిందే. మార్కెట్ రేట్కి తక్కువ రైతులు అయితే ల్యాండ్స్ ఇవ్వరు. సో ఎలాగా తక్కువ రేట్లో ఇస్తారండి గవర్నమెంట్ కూడా? ఇదంతా ప్రచారం వరకే ఆగుతుంది, కానీ ప్రాక్టికలీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. ఎందుకంటే ఎంతగానమని చేస్తారు, అందులో గవర్నమెంట్ దగ్గర డబ్బులు కూడా ఉండాలి కదా. గవర్నమెంట్ దగ్గర అంత డబ్బులు కూడా లేవు. సో ఇవన్నీ ప్రచారాల వరకే అవుతుంది తప్ప ఇట్ ఈస్ ప్రాక్టికలీ వెరీ లెస్ అండ్ ఇట్ కెనాట్ హ్యాపెన్. సో మేడం, బయస్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు, రేట్లు తగ్గుతాయి. రేట్లు అయితే ఎక్కడా డౌన్ అయితే కనిపించట్లేదు, ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది కానీ ఫ్యూచర్లో. సో వీళ్ళ పరిస్థితి ఏంటి మేడం? అంటే మీరు అన్నారు ఇందాక ఒక మాట, ఒకప్పుడు 10,000కి స్క్వేర్ యార్డ్ దొరుకుతున్నప్పుడు ఇంకా తగ్గుతుంది వెయిట్ చేయండి అని చెప్పి 6,000కి వస్తుంది, కాస్త అది 16,000కి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు నడుస్తున్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు అలాంటి పరిస్థితులే నడుస్తున్నాయండి. ఏ బిల్డర్ కూడా ప్రైసెస్ అయితే తగ్గియట్లేదు. ఎందుకంటే వెన్ హైదరాబాద్ సిటీ ఈస్ గ్రోన్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ అబౌట్ ముంబై ఒకప్పుడు ఏంటంటే ఇట్ వాజ్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ ముంబై పీపుల్. అంటే అవుట్ సైడ్ నుంచి చాలా మందిని అట్రాక్ట్ చేశారు, ఎందుకంటే వాటికి పోర్ట్ ఉండింది. ఓకే, సీ పోర్ట్ వల్ల ఏమవుతుందంటే బిజినెస్ అనేది ఒక బిజినెస్ హబ్ అయింది. ట్రేడర్స్ కానీ రీటైల్ బిజినెస్ పీపుల్ కానీ ఎవరికి ఏం కావాలన్నా పోర్ట్కి వెళ్ళాలి, ఎందుకంటే ఎక్స్పోర్టెడ్ గుడ్స్ ఎనీథింగ్ ఇంపోర్ట్ అయినా ఎక్స్పోర్ట్ అయినా పోర్ట్ త్రూవే జరుగుతుంది. సో సిమిలర్లీ ఈజ్ విత్ హైదరాబాద్. ఒకప్పుడు డెవలపింగ్లో ఉండే, ఆ డెవలపింగ్ టైంలో మనం కొనుక్కోలేదు. ఇప్పుడు ఫుల్లీ డెవలప్ అయిపోయినాక అరే హైదరాబాద్ నా చేతిలో లేదు జారిపోయిందంటే ఇట్ ఈస్ వేస్ట్. బికాస్ ఈ స్టేజ్లో అంటే ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ వెల్ డెవలప్డ్ కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ అట్రాక్టింగ్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇప్పుడు మీరు ఏ గేటెడ్ కమ్యూనిటీ హైరైజ్ అపార్ట్మెంట్స్ కన్నా వెళ్ళండి, మ్యాక్సిమం నార్త్ పీపులే ఉంటారు మీకు. ఎందుకంటే వాళ్ళకి నార్త్లో ఈ ప్రైజెస్లో వాళ్ళకి దొరకదు, అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో వాళ్ళకి ఆ ప్రైస్ ఈ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే దే ఫైండ్ హైదరాబాద్ వెరీ చీప్. అక్కడ ఒక 800 SFT ఫ్లాట్ కొనాలంటే ఇన్ ప్లేసెస్ లైక్ ముంబై కానీ నోయిడా కానీ 2 crores తక్కువ మీకు రాదు. ఓకే, ద మినిమమ్ సైజ్ టు బై ఎ ఫ్లాట్ ఇన్ దోస్ ఏరియాస్ ఇస్ 3 to 4 crores. కానీ ఇప్పుడు కూడా మనకి హైదరాబాద్లో 2 crores పెడితే ఫ్లాట్ వస్తుంది. సో అక్కడ నుంచి జనాలు ఇక్కడికి అట్రాక్ట్ అవుతున్నారు. కానీ హైదరాబాద్లో లోకల్ పీపుల్ ఏంటంటే అరే 5,000 SFT ఉంటే 6,000 SFT ఉంటే 10,000 12,000 13,000 అంటే దే కెనాట్ డైజెస్ట్. ఎందుకంటే దే కెనాట్, అంటే వాళ్ళంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఓన్లీ ద అవుట్ సైడర్స్ ఆర్ కమింగ్ అండ్ బయింగ్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో మనం ఏదైతే ప్రీమియం ప్రాజెక్ట్స్ చూస్తున్నామో, ఓకే, లైక్ ప్రాజెక్ట్ కాల్డ్ as 99, అరబిందో వాళ్ళది ఉన్నాయి, ఇప్పుడు గోద్రేజ్ ఇస్ కమింగ్ అప్ అట్ కోకాపేట్. ఇవన్నిటికీ వాళ్ళ టార్గెటెడ్ కస్టమర్స్ ఆర్ నాట్ హైదరాబాదీస్, దే ఆర్ టార్గెటింగ్ బిజినెస్ పీపుల్ ఆల్ ఓవర్ ఇండియా. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ఇస్ బికమ్ ఏ స్టేబుల్ సిటీ వేర్ పీపుల్ కెన్ కమ్ అండ్ మైగ్రేట్ అండ్ స్టే.
స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తుంది ఇక్కడ. చాలా అండి, ఎక్స్పెక్ట్ చేసే కంటే కూడా చాలా ఎక్కువ మార్పులు కనపడుతున్నాయి. ఎస్, మేము కూడా మధ్యలో చాలా బెదిరిపోయాం, ఎందుకంటే మార్కెట్ పడిపోయింది, క్లాష్ అయిపోయింది, హౌ వుడ్ ద మార్కెట్ సర్వైవ్ అని. కానీ లాస్ట్ 6 to 7 months మేము మొత్తం తీసుకొని చూస్తే ఇట్స్ నాట్ లోకల్ మార్కెట్, ఇట్స్ ద అవుట్ సైడ్ మార్కెట్ విచ్ ఇస్ క్యాప్చరింగ్ హైదరాబాద్. సో ఆ రకంగా చూస్తే వీఆర్ వెరీ ప్రౌడ్, ఎందుకంటే మా ఇండస్ట్రీలోనే ఇంత గ్రోత్ ఉండటము, గ్లోబల్ రికగ్నిషన్ రావటము, ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ప్రాజెక్ట్స్ చేయటం అనేది ఇట్స్ నాట్ ఎ కామన్ థింగ్. ట్రంప్ ప్రాజెక్ట్ ఇప్పుడు మీరు చెప్పారు, హైదరాబాద్ ఫస్ట్ ప్రాజెక్ట్, ఆల్రెడీ అంతకుముందు ఇండియాలో 3 ప్రాజెక్ట్ చేశారండి. సో డైరెక్ట్ గా ట్రంప్ దగ్గర నుంచే ఇదంతా నడుస్తుంది. లేదండి, రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది కదా. లేదండి, దే ఆర్ కనెక్టెడ్ విత్ ఇండియన్ రియల్ ఎస్టేట్ కంపెనీస్. వేరే ఒక ఇండియన్ రియల్ ఎస్టేట్ కంపెనీతో, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, ఎందుకంటే అది ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా పర్మిషన్ స్టేజ్లో ఉంది. దే ఆర్ టైడ్ అప్ విత్ ఇండియన్ బేస్డ్ కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ. వాళ్ళతో పాటు వీళ్ళు ఇది ఇక్కడ చేస్తారు. మీ అభిప్రాయం ఏంటి ట్రంప్ ట్రావెల్స్? వీళ్ళంతా క్యాష్ రిచ్ బిల్డర్స్ అండి, క్యాష్ రిచ్ బిల్డర్స్ దే విల్ మేక్. ఓకే, ఆల్రెడీ దాని మీద ఏదో చిన్న కేసు కూడా పడింది, దట్ వన్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్ హ్యాస్ నాట్ గివెన్ అని. బట్ ఐ సమ్హౌ ఫీల్ దే విల్ ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే ఒక కంపెనీలో క్యాష్, ఇఫ్ ద కంపెనీ ఇస్ క్యాష్ రిచ్, వాళ్ళు కొనుక్కొని చేసేంత దమ్ము ఉంది అంటే ప్రాజెక్ట్ ఆగదండి. ఈ అగ్రిమెంట్స్ చేసుకొని డెవలప్మెంటల్ ప్రాపర్టీస్లోనే మీకు ఇష్యూస్ వస్తాయి, కానీ ఒక ప్రాజెక్ట్లో ల్యాండ్ నేను కొనుక్కొని నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను అన్నప్పుడు అలాంటి క్యాష్ రిచ్ బిల్డర్స్కి ఇష్యూ రాదు. అండ్ ట్రంప్ ఈస్ ఎ గుడ్ బ్రాండ్ కాబట్టి డెఫినెట్లీ పీపుల్ విల్ బై. అండ్ మైట్ బీ ఇప్పుడు దుబాయ్లో ఎట్లయితే వేరే కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ట్రంప్ ఆల్సో వుడ్ హ్యావ్ ప్లాన్ సంథింగ్ లైక్ దాట్. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇప్పుడు వరల్డ్ క్లాస్లోనే నంబర్ 1 అయింది. మీకు ఒక విషయం చెప్తే మీరు చాలా బెదిరిపోతారు, అదేంటంటే మొత్తం వరల్డ్ సిటీస్లో హైదరాబాద్ స్టాండ్స్ 7th place ఇన్ CCTV సర్వేలెన్స్. అంటే మొత్తం వరల్డ్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఓకే, ఏషియన్ కంట్రీస్ కూడా కాదు, ఇండియాలో 100% CCTV సర్వేలెన్స్, దాంట్లో 60% CCTV కెమెరాస్ ఆర్ ఇన్ హైదరాబాద్. అంటే మిగతా మొత్తం సిటీస్లో చూస్తే ఓన్లీ 40% కెమెరాస్ ఉన్నాయి. అదే మీకు హైదరాబాద్లోనే మొత్తం టోటల్ 60% అంటే జస్ట్ ఇమాజిన్ ద సేఫ్టీ ఆఫ్ ద పీపుల్ లివింగ్ హియర్. సో ఒక సిటీ ఎక్స్పాండ్ అవ్వడానికి ఇట్స్ నాట్ జస్ట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా రాత్రి 2కి 3కి మన ఈ హైటెక్ సిటీ గచ్చిబౌలి రోడ్స్లో చూస్తే ఇప్పుడు కూడా మీకు కొంచెం ట్రాఫిక్ రద్దీయే కనపడుతుంది, ఎందుకంటే అంత పీపుల్ ఆ టైంలో మూవ్ అవుతున్నారంటే అంత సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఇప్పుడు మొన్న ఒక బాచుపల్లిలో ఒక అబ్బాయిది యాక్సిడెంట్ అయ్యింది, స్కూల్ బస్ దిగంగానే టిప్పర్ లారీ వచ్చి ఎక్కింది. అది ఎవరు కెమెరాలో క్యాప్చర్ చేయలేదండి, కానీ మీ మీడియా వాళ్ళు ప్లే చేసే ఫుటేజెస్ ఫ్రమ్ ద CCTV కెమెరా ఫ్రమ్ దట్ ఏరియా. అంటే ఎవ్రీ మూమెంట్ ఈస్ క్యాప్చర్డ్. ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను, నేను ఈ కెమెరా ఆ కెమెరాలో పడతానని కాదు, ప్రతి కెమెరా ఇన్ మై నా జర్నీలో. ఎస్, సో 365 degrees యు ఆర్ అండర్ సర్వేలెన్స్. సో సేఫ్టీ ఆల్సో మ్యాటర్స్ ఫర్ ఎ సిటీస్ ఎక్స్పాన్షన్. అది మనకి హైదరాబాద్లో ఉంది. సో దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ పీపుల్ బ్యాకింగ్ అవుట్ అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ ప్రశ్న మేడం, సో ప్రజెంట్ మార్కెట్లో డిమాండ్ దేనికి ఎక్కువ ఉంది మేడం? అంటే మార్కెట్ పడిపోయింది అంటున్నారు, సో మార్కెట్ జరగాల్సింది గ్రౌండ్ లెవెల్లో కాస్త జరుగుతుందని చెప్పి మనం వింటూనే ఉన్నాం. అంటే ఓపెన్ ఫ్లాట్స్ ఆర్ విల్లాస్ కావచ్చు, లేకుంటే అపార్ట్మెంట్స్. ప్రజెంట్ ఈ టైంలో దేనికి ఎక్కువ డిమాండ్ నడుస్తుంది? ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లాస్కి ఎక్కువ డిమాండ్ ఉందండి. ఎందుకంటే హై రైస్ స్కై స్కేపర్స్ కూడా హైదరాబాద్కి అలవాటు లేదు కాబట్టి హై రైస్ బిల్డింగ్స్లో చాలా ఇష్యూస్ కనపడుతున్నాయి. సో పీపుల్ ఆర్ ఆప్టింగ్, అంటే డబ్బులు ఉన్న వాళ్ళు విల్లా ప్లాట్స్కి వెళ్తున్నారు. కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆల్రెడీ వాళ్ళది సెగ్మెంట్ ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మార్కెట్ ప్రెసెంట్ ట్రెండ్ ఏముంది అంటే విల్లాస్ అండ్ వీ ఆల్సో హ్యావ్ ఏకర్స్, అంటే జనాలు ఎకరాలలో కొంటున్నారు ల్యాండ్. సో ఆ ఒక కాన్సెప్ట్ ఇప్పుడు చాలా వచ్చింది. నియోపోలిస్ బాగా వినిపించింది, దేశవ్యాప్తంగా మారుమోగింది. సో తర్వాత మార్కెట్లో ఏం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు రీసెంట్గా రాజేంద్ర నగర్, బుద్వేల్, ఎవరైతే నియోపోలిస్లో కొనలేని వాళ్ళు ఉన్నారో సో అక్కడికి వెళ్ళి కొనండి అని చెప్పి కూడా అంటున్నారు. ఏంటి మేడం ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది రాజేంద్ర నగర్ అండ్ బుద్వేల్? నియోపోలిస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి తెలియలేదు. ఓకే, నాట్ మెనీ పీపుల్, అంటే అప్పుడు సోషల్ మీడియా వాజ్ నాట్ సో స్ట్రాంగ్. సో తెలిసిన వాళ్ళు మాత్రమే అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నారు. ఆ ఐటీ సెగ్మెంట్లో ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ముందే ఫోర్సీ చేశారనమాట. కానీ బుద్వేల్, రాజేంద్ర నగర్ ఏంటంటే ఇట్స్ అ ప్యూర్ మార్కెట్. అక్కడ 360 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్లో 100 acres మీకు ఐటీ వస్తుంది, బుద్వేల్ ఐటీ పార్క్.
ఓకే, అంటే అది ఒక ప్యూర్లీ గోయింగ్ టు బి ఏ సెజ్. అది కాకుండా ఇంకో 100 acres ఆప్షన్ అయిపోయింది. దాంట్లో ప్రెస్టీజ్ వాళ్ళు, మై హోమ్ వాళ్ళు, సన్షైన్ గ్రూప్ వాళ్ళు, వీళ్ళంతా చాలా ప్రాపర్టీస్ తీసుకున్నారు. మై హోమ్ ప్రాపర్టీస్ వాళ్ళు చాలా ఎక్కువ ల్యాండ్స్ తీసుకున్నారు గవర్నమెంట్ ఆప్షన్లో. అది ప్యూర్లీ ఈజ్ గోయింగ్ టు బి సేమ్ లైక్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏదైతే మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నియోపోలిస్ కోకాపేట్ ఉందో సిమిలర్గా ఆ ఒక ఏరియా మొత్తం డెవలప్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం మీకు కంపెనీస్ ఎక్కువ కనపడుతుంది. ఆ కంపెనీస్కి సపోర్టింగ్గా రెసిడెన్షియల్ ఏరియాస్ వచ్చి మనకి ఇప్పుడు నియోపోలిస్ కోకాపేట్ అయ్యింది. సో సిమిలర్లీ బుద్వేల్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఇంటగ్రేటెడ్ టౌన్షిప్. ఇప్పుడు నేను అన్నాను కదా ఏదైతే ఇంటగ్రేటెడ్ టౌన్షిప్స్ ఫ్యూచర్లో వస్తుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అన్ ఇంటగ్రేటెడ్ టౌన్షిప్. ప్రైసెస్ ఇప్పుడు ప్రీ లాంచ్లోనే 7,000 to 8,000 నడుస్తుందండి. ఈవెన్ పర్మిషన్స్ కూడా రాలేదు. పర్మిషన్స్ రాకుండా ప్రీ లాంచ్లో ఇప్పుడు ప్రెస్టీజ్ ఆల్రెడీ లాంచ్ చేశారు. రేరా వచ్చింది కానీ ఇంతవరకు అప్రూవల్స్ అయితే రాలేదు, హెచ్ఎండి అప్రూవల్స్ రాలేదు. దే లాంచ్ అట్ 7,000, 7,799 ఏదో లాంచ్ చేశారు వాళ్ళు. ప్రీ లాంచ్ ప్రైస్ ఫుల్ పేమెంట్. ప్రతి సందర్భంలో మీరు చెప్తారు ప్రీ లాంచ్కి వెళ్ళొద్దని చెప్తారు. మరి మీరు ప్రీ లాంచ్లో అక్కడ మార్కెట్ స్టార్ట్ అయింది అంటున్నారు. ప్రీ లాంచ్లో స్టార్ట్ చేశారు, కొనే వాళ్ళు కొంటున్నారు. అది వాళ్ళ రిస్క్ అండి. ఇప్పుడు ఏ బ్రాండెడ్ బిల్డర్ అయినా ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ విచ్ హ్యాపెండ్ ఇన్ యూఎస్, నాట్ ఇన్ యూఎస్, చైనాలో హై రైజ్ అపార్ట్మెంట్స్ ఓవర్ అయిపోయింది. ఓకే, ఇన్వెంటరీ ఎంత ఎక్కువైందంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ కొన్ని హై రైజ్లు కొట్టేశారు. ద రీజన్ ఏంటంటే మంచి బ్రాండెడ్ బిల్డర్ వెంట్ బ్యాంక్రప్ట్ అక్కడ. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ప్రాపర్టీస్ అమ్మేసుకొని డబ్బులు తీసుకొని అక్కడ అవసరం ఉందా లేదా అని ఒక ఇవాల్యుయేషన్ లేకుండా కరోనాలో చైనాలో చాలామంది చనిపోయారండి. మనం ఎక్స్పెక్ట్ చేసే కంటే కూడా చాలా పీపుల్ చనిపోయారు. సో ఇన్వెంటరీ ఎక్సెస్ అయిపోయింది అక్కడ. సో ప్రీ లాంచ్లో అది నేనైనా మీరైనా మీరు తీసుకుంటున్నారంటే ఇట్ ఈస్ యువర్ ప్యూర్లీ 100% మీ రిస్కే అది. ఎందుకంటే అది ఎంత బ్రాండెడ్ అయినా కాకపోయినా కూడా అప్రూవల్స్ రాంది కొనటం అనేది దాంట్లో చాలా రిస్క్ ఉంది. నేను ఇప్పుడు కూడా ఐ విల్ టెల్ దట్ ఈవెన్ ఇఫ్ ఈస్ ఎ బ్రాండెడ్ బిల్డర్ అప్రూవల్ లేదా అంటే డోంట్ బై, వెయిట్ ఫర్ ద అప్రూవల్. ఎందుకంటే ఇదంతా టైం అండి, సుడి ఎలా తిరుగుతుందో ఎవరు చెప్పలేరు. సో బ్రాండెడ్ బిల్డర్ వాళ్ళు ఇన్ని చేశారు, ఆల్ ఓవర్ ఇండియా ఉంది, రేపు వాళ్ళకి ఏది జరగకూడదని రూల్ అయితే లేదు కదా, నథింగ్. ఇప్పుడు విజయమాల కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ టక్కుమని గాయమైపోయారు ఒక రోజు. ఎంతమంది ఎంప్లాయీస్ ఆత్మహత్య చేసుకున్నారు తెలుసు దాని తర్వాత. సో వీ కెనాట్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ అండి. సో మనకు ఒక ప్రొసీజర్ ఉంది, లీగలీ మనం ఈ ప్రొసీజర్లో వెళ్తే మనం ఫైట్ చేయొచ్చు అంటే ఆ ప్రొసీజర్లోనే మనం వెళ్దాం. అది ఎంత పెద్ద బిల్డర్స్ అయినా వాళ్ళు వేసారు నేను కొనొచ్చు అంటే దట్ ఈస్ యువర్ రిస్క్. 15 years నుంచి మీరు 17 years అయింది రిజిస్టర్ రంగంలో. ఒక రాబోయే రోజుల్లో అంటే రాబోయే 5 సంవత్సరాల్లో హైదరాబాద్ చుట్టుపక్కల మోస్ట్ ఎమర్జింగ్ ప్లేసెస్ ఎక్కడున్నాయి, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఈ 5 సంవత్సరాలలో ఎలాంటి ప్రాఫిట్స్ వచ్చాయి? తుక్కుగూడ ఎయిర్పోర్ట్ చుట్టుపట్టి ఎక్కడైనా తీసుకోండి, బెంగళూరు హైవే మనకి షాద్నగర్ వరకు, ఓకే, రాయకల్ గేట్ వరకు మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఈజ్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు ముంబై అంత పెద్ద హబ్, బిజినెస్ హబ్ అవ్వడానికి రీజన్ ఈజ్ పోర్ట్. ఓకే, మనకి సిమిలర్లీ హైదరాబాద్కి బ్లెస్సింగ్ ఏంటంటే మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆల్మోస్ట్ 5,500 acres ల్యాండ్లో మనం ఇప్పుడు వాడే ఏదైతే స్పేస్ ఉందో ఇట్ ఈస్ ఓన్లీ 1,500 acres. ఓకే, ఇంకొక 400 acresలో ఇప్పుడు కార్గో అండ్ ఆల్ అదర్ థింగ్స్ దట్ ఈస్ అండర్ డెవలప్మెంట్. ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్పాన్షన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఆర్జీఐఏ. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ అంతా మీకు ఎయిర్పోర్ట్కి చుట్టుపక్కల, అది మీరు మ్యాప్ తీసుకొని మీరు గూగుల్ ఓపెన్ చేస్తే కూడా మీకు తెలిసిపోతుంది. ఎయిర్పోర్ట్ కనెక్టెడ్ ఏరియాస్ లైక్ తుక్కుగూడ ఉండొచ్చు, శ్రీశైలం హైవే ఉండొచ్చు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మనకి శంషాబాద్ అంతా 111 జియోలోనే ఉంది. సో కమర్షియల్ యాక్టివిటీస్ పర్మిషన్స్ దొరకటం చాలా కష్టం. నెక్స్ట్ శంషాబాద్ నుంచి దాటాక మీరు తిమ్మాపూర్ వస్తారు, కొత్తూరు వరకు, అది మొత్తం ఇండస్ట్రియల్ జోన్లో ఉంది. సో కొత్తూరు తర్వాత ఏదైతే మీకు లొకేషన్స్ ఉన్నాయో అంటే షాద్నగర్ నుంచి మీకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ ఎయిర్పోర్ట్ బేస్డ్ ఎంప్లాయీస్కి రెసిడెన్షియల్ ఏరియాస్ అంతా ఇదే ఏరియాస్లో ఉంటుంది. ఇప్పుడు మనకి హైదరాబాద్ నియోపోలిస్ కోకాపేట్లో CEO లెవెల్స్ ఎంప్లాయీస్ అంతా నియోపోలిస్లో ఉంటారు. కొంచెం మిడ్ సెగ్మెంట్ ఎంప్లాయీస్ అంతా మీరు అమీన్పూర్, ప్రగతి నగర్ ఆ ఏరియాస్లో చూస్తారు. సో సిమిలర్లీ ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ని బేస్ చేసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో వాళ్ళకి తుక్కు కూడా వేసిపోతే ప్రీమియం ఎంప్లాయీస్ లైక్ CEO, COO, MDs అంతా వాళ్ళు తుక్కుగూడలో మనకు చాలా విల్లా ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు అలాంటి ఏరియాస్లో ఎంచుకుంటారు. మీడియం అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దే గో టువర్డ్స్ షాద్నగర్. నెక్స్ట్ శ్రీశైలం హైవే, ఎందుకంటే మనకి ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది,
డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఆల్మోస్ట్ చాలా వరకు జరిగినాయి. రోడ్ ఎక్స్పాన్షన్స్ నడుస్తూ ఉన్నాయి. సో కనెక్టివిటీ టువర్డ్స్ నేషనల్ హైవే. సో ఈ ఏరియాస్ విల్ నెవర్ డై అండి. మిగతా ఏ ఏరియా డై అయినా కూడా ఈ ఏరియాస్ విల్ నెవర్ డై. సో నెక్స్ట్ అప్కమింగ్ ఇప్పుడు ఆల్రెడీ మనకి కొల్లూరు మోకిల్ అంతా బాగా డెవలప్ అయిపోయింది. ఓఆర్ఆర్ కనెక్టివిటీతో ఇంకా చాలా మనకు ఆల్మోస్ట్ షామీర్పేట్ వరకు మనకి మొత్తం చాలా కనెక్టివిటీ పెరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఎఫోర్డబుల్ కింద ఉంది, నేను ఎఫోర్డ్ చేసుకోవచ్చు అంటే బెంగళూరు హైవే అండ్ శ్రీశైలం హైవే మన కంటి ముందు ఉంది. అక్కడ గట్టిగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మీకు 18,000, 20,000, 25,000లో మీకు ఇప్పుడు కూడా ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ ఎకరాలలో కొనాలన్నా మీ దగ్గర ల్యాండ్స్ ఉన్నాయి. వేరే ఏ చోటు వెళ్ళినా మీకు ఎకరాలలో మీరు కొనలేరు. దీనికంటే ముందు ఐటీ ఎంప్లాయీస్ గతంలో లాగా ఎడాపెడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయట్లేదు, బాగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రేపు ఏ టెక్నాలజీ వస్తే ఏ జాబులు ఉంటాయి, ఏ జాబులు పోతాయో తెలియక ఈఎంఐకి కానీ వెళ్ళామంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియక భయపడుతున్నారు. అంటే కొత్తగా ఒక ఆలోచన అయితే చేస్తున్నారు ఎంప్లాయీస్, ఐటీ పర్టికులర్గా. వీళ్ళంతా ఒక గ్రూప్గా ఏర్పడి ఎకరాల్లో ల్యాండ్స్ కొనడానికి ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని చెప్పి కూడా మాకున్న సమాచారం. సో ఎంతవరకు కరెక్ట్ అది? నిజంగానే ఎకరాల్లో ల్యాండ్స్ తీసుకోవాలంటే అది హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఎకరాల్లో ల్యాండ్ దొరుకుతుంది. ఎస్ అండి. ఇప్పుడు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ మనకి ఏదైతే శ్రీశైలం హైవే ఉందో, షాద్నగర్ ఉందో, అక్కడంతా మీకు హ్యాపీగా ఎకరాలలో ల్యాండ్స్ దొరుకుతాయండి. నేను ఐ థింక్ లాస్ట్ 2-3 years నుంచి నేను జనాలతో నా ప్రతి వీడియోలో కూడా చెప్తా ఉన్నాను, ఎకరాల్లో కొనుక్కోండి. ఎందుకంటే రేపు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇంటగ్రేటెడ్ టౌన్షిప్స్ మొత్తం. అలాంటప్పుడు నాది 200 గజం ఉంది అనే కంటే నాది 2 ఎకరాల ల్యాండ్ ఉంది అని చెప్పుకోవటంలో చాలా ప్రౌడ్. అండ్ ఐ మీన్ ట్రేడింగ్ లో కూడా మీకు చాలా లాభాలు కనపడతాయి. ఒక ప్లానింగ్ చెప్తారా అసలు? ఒక ఎకరాల్లో తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలి, తీసుకుంటే ఎంతమంది గ్రూప్గా తీసుకోవాలి, ఫ్యూచర్ ఎకరాల్లో తీసుకున్న తర్వాత దాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఎలా ఏంటి అనేది కూడా ఒకసారి వివరంగా చెప్పగలరు. ఎస్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీరు ఏదైతే చెప్పారో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఊటీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు 7 సాఫ్ట్వేర్ మెంబర్స్, వాళ్ళే నా ఇనీషియల్ ఇన్వెస్టర్స్ అనొచ్చు, లేదంటే వాళ్ళ బయ్యర్స్ అనొచ్చు, 7 కలిసి ల్యాండ్స్ తీసుకున్నారు. అందరు పావు ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ అవకాడో అండ్ స్ట్రాబెర్రీ ఫార్మింగ్ స్టార్ట్ చేశారు. అక్కడ ఏమవుతుందంటే నాకున్న పావు ఎకరా, తనకున్న పావు ఎకరా కాకుండా అందరు కలిపితే 2 ఎకరాల పైన వచ్చింది. ఓకే, అక్కడ ఫార్మింగ్ చేస్తే వాళ్ళకి ఈల్డింగ్ కనపడుతుంది. సిమిలర్లీ దీనికి ముందు ఒక కంపెనీ ఉండేనండి, కిసాన్ పరివార్ అని. అది కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరు కలిసి ల్యాండ్స్ ఎకరాలలో కొనుక్కొని అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేశారు. కాకపోతే ఇప్పుడు అది కొంచెం డౌన్ అయింది. అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్లో వాళ్ళు ఏదైతే పండించేవాళ్ళో డైరెక్ట్ హోమ్ డెలివరీ అండ్ కొన్ని స్టోర్స్ సిటీ లిమిట్స్లో పెట్టి చేశారు. సో గోయింగ్ ఫర్దర్ కూడా ఫ్యూచర్లో మీరు మీ ల్యాండ్ని ఏదైనా చేయాలి అనుకుంటే ల్యాండ్ పార్సల్ షుడ్ బి బిగ్. ఓకే, ఇప్పుడు మీరు ఒక 200 గజం తీసుకున్నారు, మీ పక్కన 200 గజం ఎవరు తీసుకున్నారో మీకు తెలియదు. సో అంటే మీ 200 గజం వేస్ట్, పక్కన తను తీసుకున్న 200 గజం కూడా వేస్ట్. అదే మీరు మీ సర్కిల్లో కలిపి, లేదంటే సాఫ్ట్వేర్ ఉండొచ్చు, ఎంప్లాయీస్ ఉండొచ్చు, ఎవరైనా కానీ, ఓకే, ఎనీ ఇండస్ట్రీ దే ఆర్ వర్కింగ్, 5, 6 లేదంటే 4 కలిపి ఒక 1 acre కొనండి. ఆ 1 acre రేపు మీకు మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు అందరూ 50-60 years వరకు అయితే పని చేయలేరు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 40-45 yearsలో పీపుల్ ఆర్ టేకింగ్ వాలంటరీ రిటైర్మెంట్. ఎందుకంటే కార్పొరేట్స్లో ప్రెషర్ ఎక్కువైపోయింది. మీరు బయటకు వచ్చాక మీరు ఏం చేయాలి అనుకుంటే ఏమీ అర్థం కాదు. అదే మీ దగ్గర ల్యాండ్ ఉందనుకోండి, దాని మీద ఏదైనా చేసుకోవచ్చు. ఒక వేర్ హౌస్ లాగా, ఒక గోడౌన్ లాగా కట్టి వేర్ హౌసింగ్కి ఇవ్వచ్చు. లేదు, ఇప్పుడు హైవే బిట్స్ అన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నారు, అంతా ఫ్యాబ్రికేటెడ్ రెస్టారెంట్స్, హోటల్స్ ఉన్నాయి. అది 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 కూడా మీరు చేయలేరు అనుకోండి, ఫార్మింగ్ చేసుకోండి, చిన్న పంటలు వేసుకోండి, జామకాయలు వేసుకోండి. షాద్నగర్ లో ఉంది. షాద్నగర్ లో ఇప్పుడు మా దగ్గర ఆల్రెడీ 33 acres ల్యాండ్ ఉంది. ఎకరాల్లో 33 acres ల్యాండ్ ఉంది. ఎవరైనా వస్తే మేము 1 acre కింద బిడ్ చేసి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. వెరీ అఫోర్డబుల్ అండి. 85 lakhs నుంచి స్టార్టింగ్ ఉంది. ఎవరికి కావాలన్నా 85 lakhs. మీకు ఇప్పుడు ప్లాట్ కొనాలంటే మీకు మినిమం ఆ ఏరియాస్లో, అంటే ఇప్పుడు దట్ ఈస్ ఇన్ గొల్లపల్లి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉంది. ఓకే, అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ విలాస్, ఇండిపెండెంట్, ఐ డోంట్ కాల్ ఇట్ విలాస్, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. అంటే దట్ ఈస్ ఎ మిడిల్ బ్యాండ్ సెగ్మెంట్ ఏరియాస్ అవన్నీ, గొల్లపల్లి అండ్ ఆల్. షాద్నగర్ దాటి మనం రాయకల్ గేట్ ముందు వచ్చే ప్లేస్ అనమాట. బాలనగర్కి కొంచెం ఇది షాద్నగర్ లోపలనే వస్తుందండి, లోపల వస్తుంది. రాయకల్ నుంచి మీకు ఒక 3 to 4 kilometers ఉంటుంది. ఇప్పుడు 85 lakhs. మీరు రాయకల్ గేట్ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. 85 lakhs ఎకరా ల్యాండ్ ఉంది. ఎవరికి కావాలన్నా కాల్ చేయమని చెప్పండి. 33 acres ఉందండి.
ఓకే 85 lakhs లో ఇప్పుడు ఎకరా ల్యాండ్ వస్తుంది అంటే ఇట్స్ గోల్డ్ థింగ్. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మీకు కనెక్టివిటీ కూడా పెద్దది లేదు. ఎందుకంటే మనకి హైవే నుంచి హార్డ్లీ 2 to 3 kilometers లోపలికి. ఓకే లెస్ దెన్ 5 kilometers లో మీకు ఆ ప్రైజెస్ లో మీకు ల్యాండ్ వస్తుంది అంటే అందులో అక్కడ మంచి వాటర్ బెల్ట్ కూడా ఒక 5-6 కలిసి ఒక 5 ఎకరాలు కొనుక్కున్నారు అనుకోండి, మంచిగా ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఎస్, ఇవన్నీ రేపు ఫ్యూచర్ లో గోల్డ్ అవుతుంది అండి. పర్టికులర్ గా మీరు ఒక లొకేషన్ లోనే ఇప్పించగలరా లేదంటే సిటీ చుట్టుపక్కల ఎక్కడైనా? అంటే మా దగ్గర ఇన్వెంటరీ వస్తుందండి. మేము ఇట్లా 1 acre 2 acres తీసుకొని చేసే పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మేము ఎప్పుడైనా చేస్తే ఎకరాలలో అమ్మేటట్టు ఉంటే వాట్ వీ డూ ఇస్ వీ టేక్ మినిమం 10 acres అండ్ అబౌవ్ ఉండాలి. ఎందుకంటే కొంచెం మధ్యలో రోడ్ వేసి అమ్మాలి అనుకుంటే 1 acre 2 acre తీసుకుంటే వేస్ట్, మళ్ళీ దాన్ని మనం స్ప్లిట్ చేస్తున్నాం. మీరు అన్నారు ఎకరం 85 lakhs, షాద్ నగర్ దగ్గరే ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర అండి. బెంగళూరు హైవే అండ్ మరో పక్క చూసుకుంటే శ్రీశైలం. ఇప్పుడు ఎంత లేదన్నా అక్కడ అమెజాన్ వేర్ హౌసింగ్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే మనకి అనౌన్స్ చేశారో మైక్రోసాఫ్ట్ ఉంది, మైక్రోసాఫ్ట్ది కూడా వేర్ హౌసింగ్ ఉంది. ఇవన్నీ స్టార్ట్ అయిందంటే ఇంతమంది ఎంప్లాయీస్ కి రెసిడెన్షియల్ ఏరియాస్ ఎక్కడ క్రియేట్ అవుతుందండి? అదే ఏరియాస్ లో అవుతుంది. కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ కూడా అడుగుతున్నారు. ఒకసారి మీరు చెప్పారు ఏదైతే లొకేషన్ ఉందో ఆ 33 acres, ఒక మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా ఇప్పుడు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు అంటే ఎకరాలలో కొనాలి అనుకుంటే ఈ ఏరియానే కాదు ఎక్కడైనా కూడా ఎకరాలలో కొనాలి అంటే మాత్రం ఐఎమ్ ద బెస్ట్ పర్సన్ అనుకుంటాను. ఎందుకంటే ఎకరాలలో నేను అమ్మినట్టు ఎవరు అమ్మట్లేదు. అండ్ మై నంబర్ is 7569922847. ఎవరికి ఎకరాలలో ల్యాండ్ కొనాలన్నా నన్ను 33 acres మీరు చూపించగలరు, తీసుకెళ్లి చూపెట్టగలుగుతాం. ఎస్ నన్ను అప్రోచ్ అయితే వీ విల్ అరేంజ్ ఫర్ దియర్ సైట్ విజిట్ అండి. ఎస్, ఎందుకంటే బేసిక్లీ ఎకరాలలో మీరు ల్యాండ్ కొనుక్కుంటే దట్ ఈస్ గోల్డ్. ఎలాంటి మార్పులు వస్తున్నాయి మేడం ప్రజెంట్? మీరు ఇప్పుడు అన్నట్లు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు చాలా మంది ఎకరాల్లో తీసుకోండి, ఇంకా భవిష్యత్తులో కూడా ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం? ఇప్పుడు ఐటీలో ఇంతమందికి జాబ్స్ పోతున్నాయండి, వాళ్ళు ఏం చేయగలుగుతారు రేపు ఫ్యూచర్లో? అదే ల్యాండ్ ఉందనుకోండి ఏదైనా చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. మన పూర్వకాలం మన ఫోర్ ఫాదర్స్ చదువు మీద ఆధారపడలేదండి, భూమి మీద ఆధారపడ్డారు. భూమి ఉంటే ఏదో ఒకటి చేస్తారు, అంతే కదా. ఒకళ్ళు రైతు అవుతారు, ఇంకొకళ్ళు భూమి ఉంటే ఇంకేదన్నా చేస్తారు. సో డెఫినెట్గా భూమి అనేది మన చేతిలో ఉంటే అది జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా కూడా ఫుడ్ అనేది ఏ రోజు ఆగదు. మనకు 3 పూట్లు తినాలని రాసిందంటే అది 3 పూట్లు మనం తినాల్సిందే. సో ఫుడ్ అనేది ఇట్స్ ఫుల్ ఆల్ టైమ్ డిమాండ్లో ఉన్న ప్రోడక్ట్. సో డెఫినెట్లీ ఫార్మింగ్ విల్ నాట్ డై అండి. సో ఎకరాలలో కొనుక్కుంటే మీరు టెంకాయలు వేయచ్చు. అంటే ఇప్పుడు ఫుల్ టైం మీరు అక్కడ ఉండలేరు అంటే ఒక చిన్న ఫ్యామిలీని సెట్ చేసుకోవాలి. అప్రిసియేషన్ అనేది హ్యూజ్ అప్రిసియేషన్ ఉంటుంది. కానీ అంతవరకు మేము ఎలా బ్రతకాలి అంటే సోర్సెస్ ఆర్ దేర్, దాన్ని మనం కరెక్ట్గా వాల్యూ యూటిలైజేషన్ చేసుకోవాలి తప్ప ఇట్స్ నాట్ దట్ యూ కెనాట్ డూ దట్. ఎంతోమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాఫ్ట్వేర్ వదిలేసుకొని చాలా రిమోట్ ప్లేసెస్లో ఫార్మింగ్ చేస్తున్నారు. ఐ నో వన్ గై, యాక్చువల్లీ నాకు ఇనీషియల్గా నేను రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎంటర్ అయినప్పుడు ఆయన నా దగ్గర 2-3 ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేశారు. ఈజ్ ఫ్రమ్ బెంగళూరు, కానీ హైదరాబాద్ బెంగళూరుని టేక్ ఓవర్ చేస్తుందని ఆయన 10 years బ్యాకే ఊహించుకున్నాడు. హీ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ 2-3 ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్. తను వెన్ హీ వాస్ 42 years old జాబ్ మానేశాడు. హీ వాజ్ వెల్ పెయిడ్ ఎంప్లాయ్, అరౌండ్ 3 to 4 lakhs మంత్లీ శాలరీ ఉంది. ఆయన ఏం చేశాడంటే జాబ్ మానేసి చిక్మంగళూరు అని ఒక ప్లేస్ ఉంది బెంగళూరు నుంచి అవుట్స్కర్ట్స్లో 5 ఎకరాలు కొన్నాడు. అలోవెరా వేసాడు, వెరీ చీప్ ప్రోడక్ట్ అండి అది. జస్ట్ ఇలా ఒక మొక్క పెడితే మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోతుంది. నౌ హీ ఈస్ సప్లయింగ్ అలోవెరా టు స్కిన్ కేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా కంపెనీస్కి అలోవెరా సప్లై చేస్తున్నారు. సో ఐడియా హ్యాస్ టు బి దేర్, ఇన్నోవేషన్స్ ఉండాలి, అంతే తప్ప నా జాబ్ పోయింది నేను బ్రతకలేను, నేను ఇప్పుడు ఎలా బ్రతకాలి. పీపుల్ ఆర్ సింప్లీ డిపెండెంట్ ఆన్ శాలరీస్. శాలరీ కాకుండా కూడా వాళ్ళు సైడ్ బిజినెస్ చేసుకోవచ్చు. దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ దే కెన్ డూ, కానీ దే డోంట్ రియలైజ్. అది ఎన్ఆర్ఐ మార్కెట్ నాకు తెలిసి 1,00,000 కోట్ల రూపాయల మార్కెట్ ఉంది అంటున్నారు హైదరాబాద్. ఎస్, సో ఏంటి మేడం ప్రజెంట్ ఎన్ఆర్ఐల ఆలోచన ఏ విధంగా ఉంది? వాళ్ళు కూడా వెయిటెన్సీ దూరంలో ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఒక పక్క అమరావతి, మరో పక్క హైదరాబాద్, అంటే 2 పోటాపోటీగా డెవలప్మెంట్ అయితే జరుగుతున్నాయి. ఇటు పక్క రేవంత్ రెడ్డి గారు 4th city అనౌన్స్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాజధాని కూడా శరవేగంగా నిర్మిస్తామని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆయన లక్ష్యం కూడా అదే, 1 పోలవరం, 2 అమరావతి. సో ఏంటి మేడం ఈ ఎన్ఆర్ఐల ఆలోచన ఏ విధంగా ఉంది? ఈ ఎన్ఆర్ఐలు ఇంకా పూర్తిగా రియల్ ఎస్టేట్ వైపు చూడాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ఆర్ఐ మార్కెట్ మధ్యలో కొంచెం స్లో అయిపోయింది, కానీ ఇప్పుడు మళ్ళీ పికప్ అయ్యిందండి. ఎందుకంటే ద ఓన్లీ సోర్స్ ఆఫ్ అప్రిసియేషన్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా. ఓకే, అది ఏ కంట్రీలో వెళ్ళినా కూడా అక్కడి నుంచి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో దే వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అన్నప్పుడు ద ఓన్లీ సింపుల్ సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్
రియల్ ఎస్టేట్. మధ్యలో కొంచెం పొలిటికల్ చేంజెస్ వల్ల బెదిరిపోయారు, కానీ బట్ నౌ ద ఎన్ఆర్ఐస్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్. కాకపోతే దీని ముందు ఏంటంటే ప్రీ లాంచ్ ప్రాపర్టీస్లో బాగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఆ మార్కెట్ పడిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ టు మై సర్ప్రైజ్ ఏంటంటే వాళ్ళు ఎకరాలలో కొంటున్నారు ఇప్పుడు. ఎస్, దే ఆర్ గోయింగ్ అవుట్స్కర్ట్స్ అండ్ దే ఆర్ బయింగ్ ఇన్ ఏకర్స్. ఎందుకంటే వాళ్ళకి యూఎస్, యూకే లాంటి కంట్రీస్లో వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్ అలవాటైపోయింది. ఏంటది? పెద్ద ఇల్లు, పెద్ద గర్క ఆంగన్ అంటే మనకి అంటే ఇంటి ముందు స్పేస్, వాళ్ళకి అలాంటి ఒక టైప్ ఆఫ్ లైఫ్ అలవాటు అయ్యి ఇప్పుడు ఇక్కడ వచ్చి వాళ్ళని స్కై స్కేపర్స్లోను హై రైజ్లోను పెడితే వాళ్ళు ఉండలేరు. సో వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారు. దే ఆర్ ఆల్సో విజిటింగ్ ఇండియా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం దూరం వెళ్ళి దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎకరాలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్లీ నాకు ఊటీలో యాక్చువల్లీ అగ్రి ల్యాండ్స్ వాళ్ళు డైరెక్ట్ చేయలేరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద రిజిస్టర్ చేసి గిఫ్టెడ్ చేయించుకున్నారు, ఎకరాలలో కొంటున్నారు. ఎందుకంటే దిస్ కంజెస్టెడ్ లైఫ్ వాళ్ళకి అవ్వదు. దీని ముందు ఏముండేదంటే ప్రీ లాంచ్లో కొంటారు, కన్స్ట్రక్షన్ అయిపోయినాక దే టు ట్రేడ్. కానీ ఇప్పుడు ఆ మార్కెట్ కొంచెం స్లో ఉంది కాబట్టి దే ఆర్ బయింగ్ ఇన్ ఓపెన్ ప్లాట్స్ అండ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏకర్స్. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ నుంచి మార్కెట్ మనకి బెంగళూరు వరకు వెళ్ళింది. ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మనకి హైదరాబాద్ కనెక్టివిటీ అంటే హెబ్బెల్ ఏరియా, ఇప్పుడు ఆ ఏరియా ఈజ్ ఎక్స్పాండింగ్. హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే ఈజ్ ఎక్స్పాండింగ్, బెంగళూరు నుంచి టువర్డ్స్ హైదరాబాద్ ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్. సో ఈ హబ్, ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో రేపు ఫ్యూచర్లో బ్యూటిఫుల్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ ఉంటుంది. మీరు అన్నారు 85 lakhs దగ్గర ఉంది శంషాబాద్, అది కూడా నేను రేపు ఇదే వీడియో thumbnail కూడా అదే చేస్తాను. శంషాబాద్ కాదు, షాద్ నగర్. షాద్ నగర్ వేయండి, ఇదే టైటిల్ ఇస్తాను, వేయండి. 85 lakhs చూపించాలి అక్కడ. డెఫినెట్లీ మేము 85 lakhs ప్రాపర్టీ చూపెడతాం వాళ్ళకి, 85 lakhs తీసుకుంటాము. చూద్దాం మేడం. థ్యాంక్ యూ. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.